85 పిల్లలు ఉంటే 85 పిల్లల మీద స్లాబ్ ఉంది కదా, మధ్యలో పిల్లల స్లాబ్ ఉంగినప్పుడు ఇక మిగతా పిల్లల మీద స్లాబ్ ఎట్లున్నట్టు లెక్క? ఇదొక పాయింట్. మళ్ళీ స్లాబ్ కూడా ఒకేసారి పోసింది, దఫాలుగా ఏ పిల్లర్ కా పిల్లర్ పోసిన స్లాబ్ కాదా. మొత్తం పిల్లలు ప్రమాదంలో ఉన్నట్టే లెక్క ఈ లెక్కన స్లాబ్ను మనం చూసుకుంటే. అయితే కేసీఆర్కు ఇంకా పాత అలవాటు పోలే. కాంట్రాక్టర్కు పని ఇవ్వడం, కమిషన్ మెక్కడం, జనాలకు పనికొస్తుందా లేదా అనే ప్రశ్నే లేదు కేసీఆర్కి. ఇక కాంట్రాక్టర్లకు పని ఇవ్వాలి, పైసలు మెక్కాలి, జనానికి ఎక్కడికి వచ్చే ఆ ప్రాజెక్టా లేదా అనేది తెలియదుగా. ఈ రకంగా ఒకటి ఉంటే అసలు సమస్య ఎప్పుడు స్టార్ట్ అయింది? మేడిగడ్డ కుంగిపోవడం సమస్య 2019లో స్టార్ట్ అయింది. 2019లో సమస్య స్టార్ట్ అయితే అప్పుడు నిపుణులు హెచ్చరించి, ఇంజనీర్లు చెప్పి ఇది డ్యామేజ్ అవుతా ఉంది, దీన్ని రిపేర్ చేయాలని చెప్తే అప్పుడు ఎవడు పట్టించుకోలే. కాళేశ్వరము జల కాళేశ్వరం ఇట్లా చల్లి ఓ తల్లి పోయి ఇట్లా చల్లుకొని ఇవి కావా అని చెప్పబట్టే ఆ తల్లి తెలివికి దండం పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ కుంగిపోవడం, మేడిగడ్డ దెబ్బ తినడం 2019లోనే స్టార్ట్ అయింది. అప్పుడు గాలికి వదిలేసిండు. అప్పట్లోనే కనుక కేసీఆర్ ఆ రిపేర్ ఏదో చేసి తలగబడి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. అప్పుడు గాలికి వదిలేసిండు ఇంజనీర్లు చెప్తే. ఇప్పుడేమో మొత్తం కుంగిపోయిన తర్వాత అగో ఎందుకు చేయరాదని మళ్ళీ కొడుకు దిగిండు రంగంలోకి. ఇదొకటి.